హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ది లేడీస్ ఫ్యాషన్స్. నేను మీ దివ్య. ఈరోజు వీడియో ఏంటి అంటే లెహెంగా కలెక్షన్స్ అనమాట. చూసారు కదా నా బ్యాక్ సైడ్ ఎన్ని ఉన్నాయో అన్నీ కూడా లెహెంగా కలెక్షన్సే. ఇవేంటి అనుకుంటున్నారా? ఇవి సిస్టర్స్కి అనమాట. ఇద్దరికి కూడా లెహెంగాలు అయితే డిజైన్ చేశాను. ఏంటి అంటే ఇవేంటి అంటే లెహెంగా సెట్స్. అయితే ఇవి ఏంటంటే జాతరకి వాళ్ళ మదర్ ఇద్దరికి కూడా అంటే అక్క చెల్లెలు అనమాట, వాళ్ళిద్దరికి కూడా శారీస్ తోటి డిజైన్ చేయించారు. ఆల్మోస్ట్ ఇవన్నీ కూడా ఏంటి అంటే శారీస్ తోటే డిజైన్ చేశానండి. ఎలా డిజైన్ చేశాను ఏంటి అనేది కూడా ఈ వీడియోలో షేర్ చేస్తాను. అంటే వీటి కాస్ట్ కూడా నేను చెప్తానండి. ఒకవేళ మీరు ఎవరైనా చేయించుకోవాలి అన్న కూడా యూజ్ అవుతుంది. శారీస్ తోటి ఎలా డిజైన్ చేశాను అనేది కూడా నేను మీకు చెప్తాను. చూసారు కదా, ఇవి రెండు కూడా సేమ్ ఒకటే డిజైన్ అనేది చేశానండి. అయితే కలర్ కాంబినేషన్ అనేది కొంచెం డిఫరెంట్ అనమాట, కానీ డిజైన్స్ మాత్రం సేమ్ ఒకటే. చూసారు కదా, ఇది లెహెంగా లెహెంగా వచ్చేసరికి ఇదండి. బ్లౌజ్ వచ్చేసరికి ఇది మొత్తం కంప్లీట్గా ఇదేంటి అంటే కట్ బీట్స్ తోటి ఏంటంటే చూసారు కదండి, మనం ఎక్కడా కూడా ఎక్స్ట్రా కలర్ అనేది యూజ్ చేయలేదు. ఈ కలర్ వచ్చేసరికి ఏంటి అంటే చున్నీ, తను ఏదైతే హాఫ్ శారీ వేసుకుంటారో ఆ కలర్ తోటి చున్నీతో ఈ దారం, ఆ చున్నీ కలర్ దారం అనేది తీసుకుని మనం ఇలాగ థ్రెడ్ తోటి వర్క్ అయితే చేసాము. ఇక్కడ వచ్చేసరికి కట్ వర్క్ వస్తుంది, కింద వచ్చేసరికి టెంపుల్ అంతా కూడా బీడ్స్ తోటి లోడింగ్ వస్తుంది అనమాట. సో దానివల్ల ఏంటి అంటే లుక్ అనేది చాలా గ్రాండ్గా కనబడుతుంది. ఫ్రంట్ వచ్చేసరికి నార్మల్ షేప్ అండి, ప్రిన్స్ కట్టే. ఎందుకంటే అమ్మాయిలు కాబట్టి ఆల్మోస్ట్ ఎవరికైనా కూడా ప్రిన్స్ కట్ అనేది ప్రిపేర్ చేస్తాము. బ్యాక్ మాత్రం హై నెక్ ఇచ్చి ఇలాగే ఏదైనా డిఫరెంట్ నెక్ అనేది ట్రై చేస్తామండి. హ్యాండ్స్ వచ్చేసరికి చూసారా సింపుల్గా అనమాట. ఓకేనా, సింపుల్గా ఇలాగా కట్ బిట్స్ తోటి హ్యాండ్ అంతా కూడా ఇలా టాసిల్స్ అయితే వేయించాను. ఇలా ఈ వర్క్ చేయాలి అంటే కనుక 4000 తీసుకుంటానండి. ఇప్పుడు దీని కాస్ట్ కూడా అంతే. ఓన్లీ ఇదిగోండి చూసారు కదా, ఓన్లీ వర్క్ కాస్ట్ వచ్చేసరికి 4000 తీసుకుంటానండి. అది కూడా 4000 ఎలా అనేసి అంటే కస్టమర్ యొక్క మెజర్మెంట్స్ ప్రకారం మేము తీసుకుంటాము. అందరికీ ఒకటే రేట్ అనేది ఉండదు. ఒక్కొక్కరు XXL ఉంటారు, ఒక్కొక్కరు ఫ్రీ సైజ్ ఉంటారు. అలాంటి వాళ్ళకి కొంచెం టైం అనేది ఎక్కువ పడుతుంది కాబట్టి మేము దాన్ని బట్టి ఈ వర్క్ కాస్ట్ అనేది క్యాలిక్యులేషన్ వేస్తామన్నమాట. సో అందుకనే మీకు వీడియోలో ఎక్కడా కూడా ప్రైస్ అనేది రివీల్ చేయమండి. అంటే వాళ్ళు అడిగిన తర్వాత వాళ్ళ మెజర్మెంట్స్ ప్రకారం మేము వర్క్ అనేది చెప్తాము. ఓకేనా కదా. ఇదంతా కూడా ఏంటంటే శారీ వచ్చేసరికి శారీ అంతా కూడా ఇదండి. ఇది బ్లౌజ్ పీస్ ఇచ్చాడు అనమాట. చూసారు కదా, ఐరన్ ప్లీట్స్ ఇచ్చాను మొత్తమును. చూడండి, ఐరన్ ప్లీట్స్ లోపల ఇంకా కెన్ లంగా వేసుకుంటే కనుక బ్లౌజ్ అనేది లెహెంగా అనేది చాలా హైలైట్ అవుతుంది. చూసారా, ఐరన్ ప్లీట్ అనేది దేనికి దానికి ఎలా నిలబడిందో. ఎందుకంటే మనం ఐరన్ ప్లీట్స్ ఇస్తాం కాబట్టి నడుము దగ్గర వచ్చేసరికి కింద ఏదైతే బార్డర్ వచ్చిందో ఆ బార్డర్ తోటి నడుము దగ్గర మనం బెల్ట్ అయితే ఇచ్చాము. చూసారు కదా, ఏ మడతకు ఆ మడత కరెక్ట్ పర్ఫెక్ట్గా ఉంటుంది అనమాట. ఎక్కడా కూడా మనకి మిస్టేక్ అనేది రాదు. ఎందుకంటే మేము లెహెంగా సెట్స్ ఆల్మోస్ట్ ఎప్పటి నుంచో ఇవి డిజైన్ చేస్తామండి. ఇంకా ఈ లెహెంగా సెట్స్కి మేము ఒక ప్రొఫెషనల్ అనేది చెప్పొచ్చు అనమాట. ఎందుకంటే ఇంకా మాకు ఒకసారి ఇచ్చారు అనేసి అంటే యాజ్ టీజ్గా సేమ్ మీకు ఎలా కావాలి అలాగ వచ్చేస్తుందండి. నేను ఆల్రెడీ కస్టమర్ రివ్యూస్ కూడా నేను షేర్ చేస్తున్నాను ఎలా ఉంటున్నాయి ఏంటి అనేది. చూసారు కదా, ఈ కలర్ వచ్చేసరికి చున్నీ అనమాట. చున్నీ కలర్ వేసుకుంటుంది కాబట్టి అమ్మాయి చున్నీ కలర్ తోటి మనం ఇలాగా దాన్ని కూడా ఇక్కడ యాడ్ చేసామన్నమాట. ఎక్కువ సిల్వరే ఇచ్చాను, ఎందుకంటే శారీలో సిల్వరే ఉంది కాబట్టి వేరే కలర్ ఏమీ లేదు, ఆప్షన్ లేదు. ఇది వచ్చేసరికి ఏంటి అంటే చున్నీ కలర్ అనమాట. సో అక్కడక్కడ చున్నీ కలర్ అనేది లైట్గా ఇచ్చాను. ఫ్రంట్ వచ్చేసరికి ఏంటి అంటే ప్రిన్స్ కట్ పెట్టానండి. నార్మల్ షేప్ అనమాట. జస్ట్ అంటే ఈ బాడీ షేప్ కన్నా కూడా ఆ అమ్మాయిది ఇంకా కొంచెం సన్నగా ఉంటుంది అనమాట. సో దానివల్ల ఫిట్టింగ్ అనేది మీకు పర్ఫెక్ట్గా కనిపించకపోవచ్చు. వేసుకున్న తర్వాత ఒకవేళ వీలైతే పిక్ కూడా షేర్ చేస్తానండి. హ్యాండ్ చూసారా ఎంత నీట్గా, ఎంత అంటే అసలు చాలా సింపుల్గానే, చూడడానికి కూడా చాలా హెవీగా ఎలా ఉంటుందంటే గ్రాండ్ లుక్ అనేది వస్తుంది అనమాట. ఎందుకంటే హ్యాండ్ అంతా కూడా ఇలాగ సేమ్ బ్యాక్ ఏ వర్క్ అయితే చేయించాను అదే వర్క్ చేయించి టాసిల్స్ కూడా వేయించాను. చూసారు కదా, ఈ క్లాత్ తోటి వర్క్ చేయించి కింద పైన వచ్చేసరికి బార్డర్ అనమాట ఇలాగా. మళ్ళీ జర్దోస్తి, సిల్వర్ జర్దోస్తి తోటి శారీ కలర్, అదే ఓణీ కలర్ ఉంది కదా, ఆ కలరు కుందన్ పెట్టించాను. ఆ కలర్ కుందన్ పెట్టించి కట్ బీట్స్ అయితే వేయించాను. ఇదిగోండి, ఇది చూసారు కదా, ఇది వచ్చేసరికి ఏంటి అంటే పట్టు శారీ అనమాట. పట్టు శారీ తోటి మనం ఇలాగ లెహెంగా సెట్ అయితే డిజైన్ చేసాము. ఇది ఇంకా ఐరన్ ప్లీట్స్ కూడా చేయించానండి. కాకపోతే శారీని బట్టి కూడా వస్తుంది కదా. ఇది కొంచెం కాస్ట్లీ శారీ అనమాట, పట్టు శారీ అనండి. ఇవి కూడా అంతే. ఇవి కూడా చూడండి, ఐరన్ ప్లీట్స్ అయితే ఎలా చేయించాను,
ఎలా వచ్చినాయో ఇవన్నీ కూడా నేను శారీస్ తోటే డిజైన్ చేశాను. అయితే ఇవి వేరు, ఇది అయితే వేరే కస్టమర్ అండి. ఈ కస్టమర్ ఆల్మోస్ట్ మనకి ఒక 4 years నుంచి అలవాటు అనమాట. వాళ్ళ మెచ్యూర్ ఫంక్షన్కి కూడా నేనే డిజైన్ చేశాను. ఇప్పుడు ఏంటంటే వాళ్ళ ఊర్లో జాతర జరుగుతుంది కాబట్టి జాతరకి మనకి ఆల్రెడీ తీసుకొచ్చి ఒక 1 month బ్యాక్ అవుతుందండి నాకు ఇచ్చేసారు ఆల్రెడీ. అంటే నాకు ఇలా పలానా టయానికి కావాలి అని చెప్పి ఇచ్చేసారనమాట. డిజైన్స్ కూడా మనల్ని సెలెక్ట్ చేసి చేసేయమంటారండి. వాళ్ళేమి అంటే అంత ఎక్కువ పర్టికులర్గా ఇదే కావాలి అని చెప్పి అడగరండి. ఏంటంటే నీకు నచ్చింది, నీకు ఎలా నచ్చితే అలా చేసేయి అంటే, ఎందుకంటే నేను చేసినవి ఆల్రెడీ వాళ్ళు చూశారు. ఫంక్షన్కి అయితే చాలా హైలైట్గా చేశానండి, వాళ్ళకి చాలా బాగా నచ్చినాయి కాబట్టి ఇంకా నీకు నచ్చినట్టు చేసామని చెప్పి మన మీద అయితే వదిలేస్తారు. సో వాళ్ళిద్దరికీ అయితే ఇలా డిజైన్ చేశాను. ఇది వేరే అనమాట, ఇది వేరే కస్టమర్. ఇవి వచ్చేసరికి వేరే కస్టమర్ అనమాట. ఇవి ఏంటి అంటే మెచ్యూర్ ఫంక్షన్ అండి. ఆల్రెడీ నేను మొన్న ఫస్ట్ వీడియో షేర్ చేశాను కదా హెల్త్ బాగోలేదు అని చెప్పి, అప్పుడే అనమాట ఈ కస్టమర్ కూడా వచ్చారండి. నేను అప్పటికే ఆల్రెడీ చెప్పాను నాకైతే కొంచెం హెల్త్ బాగోలేదు, పైగా మా వర్కర్స్ కూడా అందుబాటులో లేరు కాబట్టి ఇప్పుడు నేను చేయించలేను అని చెప్పానండి. కానీ వాళ్ళు ఏంటి అంటే వాళ్ళు నా దగ్గర ఆల్రెడీ వాళ్ళ పెళ్ళికి కుట్టించుకున్నారనమాట. వాళ్ళ తోటికోళ్ళ వాళ్ళ తమ్ముడు పెళ్ళికి నా దగ్గర బట్టలు అయితే కుట్టించుకున్నారు. అప్పుడు అవి చూసి అవన్నీ కూడా నాకు నచ్చినాయి. నేను అవన్నీ కూడా షేర్ చేశాను. ఒక ఇంత దొంతర పెట్టి పెళ్ళికి బట్టలు కుట్టాను అని చెప్పి షేర్ చేశాను కదా, అవన్నీ నచ్చి నాకు మీరు కుడితేనే తప్ప ఇంకెవరు కుట్టినా నచ్చట్లేదండి, ప్లీజ్ అండి కుట్టండి అని చెప్పి మనల్ని రిక్వెస్ట్ చేశారనమాట. సో అలా రిక్వెస్ట్ చేశారు కాబట్టి తీసుకున్నానండి. తీసుకుని అంటే ఒకవేళ అనుకోవచ్చండి మీరు అదేంటి అలా అంటున్నారు, మీకు వర్క్ చేస్తే డబ్బులు రావా అని చెప్పి. వర్క్ చేస్తే డబ్బులు వస్తాయండి, కానీ మనకి ఆరోగ్యం బాగోలేనప్పుడు మనం ఏమి చేయలేం కదా. కొంచెం హెల్త్ బాగోలేనప్పుడు మనం కంపల్సరీగా రెస్ట్ అనేది తీసుకోవాలి. అలా తీసుకోలేదనుకోండి మొత్తానికి మూతపడిపోతుంది కదా. సో అలా అనమాట. దీని మీద బ్లౌజ్ అయితే మగ్గం వర్క్ జరుగుతుందండి. అది అయిపోయిన తర్వాత రెండో కలిపి వీలైతే షేర్ చేస్తాను, లేదు అంటే ఎందుకంటే నైట్ ఈ రోజు నైట్ నేను ఏ రోజైతే వీడియో తీస్తున్నానో ఆ రోజు నైట్కి వాళ్ళకి డెలివరీ ఇచ్చేయాలన్నమాట. ఎందుకంటే మార్నింగే మెచ్యూర్ ఫంక్షను. బ్లౌజ్ ఎలా అంటే ఈ కలరు, ఇదిగోండి ఈ కలర్ అయితే పట్టుముక్క తీసుకున్నానండి. పట్టుముక్క తీసుకుని సింపుల్ వర్క్ అయితే చేయిస్తున్నాను, మగ్గం వర్కే కానీ సింపుల్గా అనమాట. అంటే తనకి ఎలా అంటే ఇప్పుడు మెచ్యూర్ ఫంక్షన్కి యూజ్ అవ్వాలి, తర్వాత ఎప్పుడైనా కూడా ఏ స్కూల్లో ఫంక్షన్స్ ఉన్నా ఒకవేళ ఎక్కడైనా ఫంక్షన్స్ ఉన్నా వేసుకునేటట్టుగా అనమాట. బ్యాక్ ఓపెన్ పెట్టి చిన్న నెక్స్ అవి పెట్టి డిజైన్ చేస్తున్నానండి. అంటే కస్టమర్ చాయిస్ అనమాట. కస్టమర్కి ఒకవేళ హెవీ నెక్స్ కావాలి అంటే హెవీ నెక్స్తో డిజైన్ చేస్తాను, లేదు తక్కువ సింపుల్గా చిన్న చిన్న నెక్స్ పెట్టండి అంటే స్కూల్కి వేసుకెళ్ళే పిల్లలు ఉన్నారనుకో, వాళ్ళు పెద్ద నెక్స్ పెట్టుకుని స్కూల్కి వేసుకెళ్తే బాగోదు కదా, అలాంటి వాళ్ళకి చిన్న చిన్న నెక్స్ పెట్టి డిజైన్ చేస్తూ ఉంటాను అనమాట. కంపల్సరీగా ముందైతే అడుగుతాను మీకు ఎలా కావాలి ఏంటి అనేది, దాని ప్రకారం మనం డిజైన్ చేస్తామండి. ఓకేనా. ఇదిగో లెహెంగా అయితే ఇలా, ఈ లూజ్ కూడా కస్టమర్ అంటే నడుము లూజ్ కూడా ఎక్కువ కావాలి అనేసి అడిగారండి. సో అందుకని నేను నడుము లూజ్ అనేది ఎక్కువ పెట్టాను అనమాట. యాక్చువల్గా అయితే ఆ అమ్మాయి నడుము ఎంతేం కాదు, ఎక్కువ కావాలి అనేసి అడిగారనమాట. ఎందుకంటే ఇక్కడ మాకు పల్లెటూరులు ఎక్కువ కాబట్టి ఏంటంటే ఫ్యూచర్ కోసం ఎక్కువ ఆలోచిస్తూ ఉంటారనమాట. ఒకవేళ ఫ్యూచర్లో లావ్ అయిపోతారేమో, లెహంగా సరిపోదేమో అని చెప్పి ముందే లూజులు కంపల్సరీగా అడుగుతారు, లూజ్ పెట్టించండి కంపల్సరీగా, ఒకవేళ లావ్ అయిపోతే మళ్ళీ పని చేయదు కదా అంటారు. సో ఓకే, నేను కూడా నవ్వుకొని ఓకే మీ ఇష్టం అండి, ఎంత కావాలో అంత పెట్టేస్తానని చెప్తానండి. ఓకేనండి. అయితే చూసారు కదా నేను శారీస్ తోటి లెహంగా సెట్స్ అనేవి డిజైన్ చేశాను. అయితే ఒకవేళ మీరు ఎవరైనా కూడా మెచ్యూర్ ఫంక్షన్ చేయాలి అనుకున్నా, ఓణీ ఫంక్షన్ చేయాలి అనుకున్నా, లేదు అనుకుంటే ఎప్పుడైనా చిన్నపిల్లలు ఏదైనా ఫంక్షన్కి లెహంగా సెట్స్ అనేవి డిజైన్ చేయించుకోవాలి అనుకున్నా బెస్ట్ ఆప్షన్ ఏంటి అనేసి అంటే మీరు శారీ తీసుకుని దాన్ని డిజైన్ చేయించుకోవడం బెటర్ అండి. మీరు లెహంగా సెట్కి పెట్టే అమౌంటే మీకు శారీ కూడా వస్తుంది. అంతకన్నా తక్కువ బడ్జెట్లో కూడా మీకు శారీస్ అనేవి దొరుకుతూ ఉంటాయి అనమాట. శారీస్ తోటి మీకు అనుకోవచ్చు మళ్ళీ శారీస్ తోటి అంటే మళ్ళీ ఓణీ సపరేట్గా తీసుకోవాలి కదా అని చెప్పి, మీరు లెహంగా సెట్ తీసుకున్నా ఓణీ తీసుకోవాలి, శారీ తీసుకున్నా ఓణీ అనేది తీసుకోవాలి. ఎలా అయినా మీరు అమౌంట్ అనేది పెట్టాలి కాబట్టి మీరు నాకు తెలిసినంత వరకు నేను చెప్పేది ఏంటి అంటే లెహంగా సెట్ కంటే మీరు శారీకి ఇంకా అమౌంట్ అనేది తక్కువ పెట్టుకుని శారీ మంచి శారీస్ వస్తాయి అనమాట. ఫ్యాన్సీ వేర్గా ఒకవేళ ఫ్యాన్సీ వేర్గా డిజైన్ చేయించుకోవాలి అనుకున్నా, లేదు అంటే ఇలా పట్టు సెట్ టైప్లో డిజైన్ చేయించుకోవాలి అనుకున్నా కూడా మీకు శారీస్ అనేవి చాలా బాగా దొరుకుతాయి అనమాట. తక్కువ కాస్ట్లో మంచి శారీస్ దొరుకుతూ ఉంటాయి. కానీ ఇలా ఏంటి అంటే దీనివల్ల యూజ్ ఏంటి అంటే మీకు నడుము దగ్గర అంటే ఫ్రిల్స్ అనేవి బాగా ఎక్కువ వస్తాయి అనమాట. మేము ఐరన్ ఫ్లిట్స్ పెట్టినప్పుడు మీకు కుచ్చిళ్ళు అనేవి ఎక్కువ ఉంటాయి. లెహంగాకి ఎప్పుడు కూడా కుచ్చిళ్ళు అనేవి ఎక్కువ వస్తేనే కదా
దాని అందం అనేది కనపడుతుంది. అదే సెట్స్ అనుకోండి, ఒక్కొక్కటి అయితే 2.5 ఇస్తాడు, 2.25 ఇస్తాడు, 3 మీటర్స్ అనేది ఎక్కడ ఇవ్వడు అనమాట, అంతకన్నా తక్కువే ఇస్తాడు. సో అందుకని నేను ఎవరికి ప్రిఫర్ చేసినా కూడా శారీ తీసుకోండి అని మాత్రమే చెప్తానండి. ఇంకా ఒకవేళ ఎవరికైనా ఇంకా సెంటిమెంటు మాకు శారీ వద్దు, మాకు లెహెంగా సెట్తోనే డిజైన్ చేయించుకుంటాము అని అనుకుంటే మీరు మీ ఇష్టం అండి, మీ చాయిస్ అది. ఒకవేళ ఇంకా సెంటిమెంట్ ఉంది అనుకుంటే కనుక లెహెంగా సెట్ అనేది తీసుకోండి. లేదు అనుకుంటే నార్మల్గా ఎవరైనా కూడా శారీస్ అనేవి తీసుకుని ఇలా డిజైన్ చేయించుకోవడం బెస్ట్ అండి. ఒకవేళ ఇలా డిజైన్ చేయించుకోవాలి అనుకుంటే మినిమం మీరు ఎంత తక్కువ వేసుకున్నా ఒక 3000 అనేది బడ్జెట్ పెట్టుకుంటే మీకు ఇలాంటివి ఏవైనా కూడా, ఒకవేళ వర్క్ చేయించుకోకపోయినా నార్మల్గా స్టిచ్ చేయించుకున్నా కూడా ఆ రేట్ అనేది స్టార్టింగ్ ప్రైస్ చెప్పానండి 3000. అలా అయితే మాత్రం మీకు ఒక సెట్ అనేది, డిజైనర్ సెట్ అనేది పర్ఫెక్ట్గా 1000 స్టార్టింగ్ ప్రైస్ పెట్టుకున్నారు అనేసి అంటే వర్క్ చేయించుకోకపోయినా ఒక డిజైనర్ లెహెంగా సెట్ అనేది మనం వేసుకోవచ్చు అనమాట. ఒక బడ్జెట్ అనేది ఒకవేళ మీరు ఎవరైనా చేయించుకోవాలనుకుంటే ఓకే 3000 అనేది మనం పెట్టుకోవాలి అని ఆ మైండ్ అనేది మీకు ఉంటుంది అని చెప్పి నేను ఈ చిన్న వీడియో అనేది మీకు షేర్ చేశాను. ఎలా ఉంది ఏంటి అనేది మర్చిపోకుండా కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే ఈ లెహెంగా సెట్స్ ఎలా ఉన్నాయి అనేది మర్చిపోకుండా కామెంట్ చేయండి. ఈ బ్లౌజెస్ కూడా చూసారు కదా, ఈ బ్లౌజెస్ 2 బ్లౌజెస్ అనమాట సిస్టర్స్వి, ఎలా ఉన్నాయి ఏంటి అనేది మర్చిపోకుండా కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తే మాత్రం మర్చిపోకండి మరి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఆల్ అని బటన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేశారనుకో నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. మళ్ళీ మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు థ్యాంక్ యూ, బాయ్.